వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉమ్మడి వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతల రవికుమార్ గుప్తా గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయీ, చాలా మధ్యతరగతి కుటుంబం మాది. మేము ఓల్డ్ సిటీ పాత బస్తీ కార్వాన్లో ఉంటుంది. నేను మా ప్రాపర్ కార్వాన్. మా ఫాదర్ ఉన్నది మొయినాబాద్, పెద్ద మంగళారం ఊరు, మొయినాబాద్ మండలము పెద్ద మంగళారం ఊరు అనమాట, చెవెల. అక్కడ నుంచి కార్వాన్కి వచ్చినాము. కార్వాన్లో నేను 3వ క్లాస్ వరకు చదువుకున్న కార్వాన్లోనే. మా ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయీ. నేను 79లో వనస్థలిపురం వచ్చిన. ఎందుకు వచ్చినామంటే అక్కడ పాత బస్తీల కమ్యూనల్ రైట్స్ బాగా జరిగేటి అప్పుడు. మళ్ళీ రాత్రి పగలు ఒక్కో రోజు 2 months 3 months కూడా స్కూల్స్ బంద్ అయిపోయేటి. పిల్లల చదువులు బాగుండాలి, కమ్యూనల్ రైట్స్తో ఇబ్బంది అవుతుందని మా ఫాదర్ ఇక్కడ మన అప్పుడు హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి హౌసింగ్ సొసైటీ ద్వారా మాకు ఇక్కడ ఇల్లు అలాట్ అయ్యింది. సో మా నాన్నగారితో ఇక్కడికి రావడం జరిగింది. నాకు తమ్ముడు చెల్లి. తమ్ముడు వ్యాపారం చేస్తుంటాడు, మా సిస్టర్ హౌస్ వైఫ్, మా బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీరు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? నేను బాల్యం నుంచి కూడా కొంత సర్వీస్ చేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో అనే తపన నాకు చిన్నప్పటి నుంచి ఉండే. అది ఏమైపోయిందంటే నేను యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని చిన్నప్పటి నుంచే. నేను 2వ 3వ క్లాస్ నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. దాంతో నేను ఈడ హయత్ నగర్లో మీటింగ్ పెట్టిండ్రు ఎన్టీఆర్ ఒకసారి, ఫస్ట్ బహిరంగ సభ. దాన్ని నడుచుకుంటూ నేను పోయినా. అట్లా నేను మళ్ళీ ఫస్ట్ భారతీయ జనతా పార్టీ. ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? అప్పుడు సినిమాలు చూసి, ఎన్టీఆర్ సినిమాలు చూస్తుంటే అప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చాలా పాతయి. ఆ సినిమాలు చూసి అట్రాక్ట్ అయ్యి ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఉండే. అప్పుడు పార్టీ మీద నాకు అవగాహన లేదు, కానీ వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అంటే నాకు ఇష్టం ఉండే. అట్లా ఆయన మీటింగ్ పోవడము, తర్వాత ఇంకా సమాజంలో సేవ చేస్తుంటే మనం కూడా ఏదో ఒకటి మనకంటూ ఒక రికగ్నైజేషన్ సంపాదించాలి ప్రజలలో అని చెప్పేసి నాకు అట్లా ఉండేది. ఆ తర్వాత ఏంటంటే మేము ఓల్డ్ సిటీలో మాకు కొంచెం ఈ కమ్యూనల్ రైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేము బాల్యం నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, స్వయం సేవకు నేను ఆర్ఎస్ఎస్లో. కానీ ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి బయటికి రారు కదా? అట్లేం లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వనస్థలిపురంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఎక్కువ శాతం బీజేపీలే ఉన్నారు. కాంగ్రెస్లో బీజేపీలే ఉన్నారు, బీఆర్ఎస్లో బీజేపీలే ఉన్నారు. చింతల రవి గారు ఫస్ట్ బీజేపీ పార్టీ, తర్వాత టీడీపీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ. ఇన్ని పార్టీలు మారిరు. అసలు మీరు మారని పార్టీలు ఇంకేమైనా ఉన్నాయా? ఇక ఉండే కూడా, ఇక మారేది లేదు, ఉండేది లేదు. వేసుకున్న చొక్కాలు మార్చినంత ఈజీగా గిన్ని పార్టీలు ఎట్లా మాట్లాడారు, ఎట్లా మారారు? వాస్తవము ఆ రోజు పరిస్థితి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇయ్యనా మీకు నేర్పింది? అంటే ఆర్ఎస్ఎస్ పార్టీలు మారవను, పార్టీ పలానా పార్టీలో పనిచేయమని ఆర్ఎస్ఎస్ ఏం చెప్పదు. విద్యార్థి స్వయం సేవకు గుండె అవన్నీ ఏం చెప్పారు. కానీ మనం ఇవ్వడలేక ఆ పార్టీలో జరిగే ఎంత కష్టపడ్డా కానీ మనకు గుర్తింపు లేకుండా. మీకు ఇమ్మడలేకనా లేకపోతే మీకు ఓపిక లేకనా? ఇవ్వడలేక, న్యాయం జరగకనే కదా పార్టీలు మారేది. కొంత అవగాహన లోపం కూడా జరిగింది. కానీ వాస్తవానికి చింతల రవి గారు రాజకీయంగా ఒక మంచి స్థాయిలో ఉండాలి, కానీ ఆయనకు రాజకీయంగా ఒక పార్టీలో ఉండడం ఒక ఓపిక అనేది ఉండదు. రాజకీయ ఓనమాలు ఆయన సరిగ్గా నేర్చుకోలేదు, అందుకనే ఏ పార్టీలో కూడా సరిగ్గా ఉండలేడు. అందుకని ఇప్పటికీ కార్పొరేటర్ కన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నాడు అని విమర్శలు వస్తున్నాయి మీ పైన. రాజకీయ ఓనమాలు నేర్చుకోలేదు అంటే ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. రేపు ఏ పార్టీలో ఉంటారు? 100% బీఆర్ఎస్లో ఉంటా. సుధీరెడ్డితో నా ప్రయాణం. ఇవాళ నేను సుధీరెడ్డితో దాదాపు 15 సంవత్సరాల వరకు నుంచి ఆయనతోనే పెద్ద మనిషితోనే ట్రావెల్ చేస్తున్నా, ఆయనతోనే ఉంటా. మరి గతంలో ఎందుకు 3 పార్టీ మారినామంటే పరిస్థితుల ప్రభావం అట్లుండే. గతంలో ఏదైతే నాయకత్వంలో పనిచేసినామో అక్కడ మాకు న్యాయం జరగలేదు. ఇలా సుధీరెడ్డి దగ్గర మేము పనిచేస్తుంటే గర్వంగా చెప్పుకుంటాం. సుధీరెడ్డి గారితో పనిచేస్తున్నా, ఆయనతోనే ఉంటా. ఎందుకు గర్వంగా చెప్తున్నా? ఒక నాయకుని అండ మా పైన ఉంది. ఆయనకు మన కార్యకర్తలు కానీ, మన తిరిగే నాయకులు కానీ, కష్టపడి పనిచేసే నాయకుడిని, నిజాయితీగా ఉండే పనిచేసే నాయకుడిని, కమిట్మెంట్ వచ్చే పనిచేసే నాయకునికి ఆయన ప్రోత్సాహం ఉంటుంది. దానికి నిదర్శనం నేనే, దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎంత ఎక్కువ పని చేస్తే అంత సపోర్ట్ దొరుకుతుంది. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. సరే, ఒకవేళ పరిస్థితులు బాగాలేక ఉదాహరణకు తీసుకుందాం,
పరిస్థితులు బాగాలేక రేపు నాడు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండకపోవచ్చు అనుకుందాం. అప్పుడు చింతల రవి పరిస్థితి ఏంది? ఉంటాడా బీఆర్ఎస్ పార్టీలో? మరి ఆల్టర్నేటివ్ వేరే పార్టీ చూసుకుంటాడు? లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, ఆయన పోయి ట్రావెల్ చేస్తారు. డివిజన్ ప్రజలకు మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారంటే ఏం చెప్తారు? వనస్థలిపురం డివిజన్ ప్రజలకు నన్ను ఇయ్యాల కాదు, దాదాపు 70 నుంచి నన్ను చూస్తున్నారు. ఏ సమస్య వచ్చినా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ సమస్య వచ్చినా నాకు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ సమస్యను తీర్చి మళ్ళా పని అయిందా లేదా అని తెలిపి వాళ్ళ పనులు ఎప్పటికప్పుడు సమస్యల పట్ల స్పందించే వ్యక్తి నేను. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు డివిజన్లో? ముఖ్యంగా కరోనా విషయంలో దాదాపు నేను ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కరోనాలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేసిన. మొత్తం డివిజన్ మొత్తం టోటల్గా పెద్ద ఎత్తున సేవ చేయడం జరిగింది కరోనా విషయంలో. తర్వాత అన్నదాన కార్యక్రమాలు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అట్లా చాలా వరకు సేవా కార్యక్రమాల్లో నేను ముందుంటా. సుధీర్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఎలక్షన్లో సుధీర్ రెడ్డి గారి గెలుపుకు రవికుమార్ గుప్తా గారు ఏ విధంగా కృషి చేసిరంటే ఏం చెప్తారు? ఆయన గెలుపు కొరకు 6 నిమిషాలు పనిచేసిన, కష్టపడ్డా, ఇల్లు తిరిగి ఆయన గెలిపే లక్ష్యంగా ముందుకు పోయినా, గెలిపించుకున్నా కూడా. మళ్ళీ కూడా గెలిపించుకుంటా, మళ్ళీ కూడా ఆయన నెక్స్ట్ రాబోయే కాలంలో మంత్రి కూడా చేస్తాం. ఎల్బీ నగర్ నియోజకవర్గం కావచ్చు, వనస్థలిపురం డివిజన్ కావచ్చు, చింతల రవి గారు చిట్టీల వ్యాపారం చేసి ప్రజలను చిట్టీలు ఇస్తాను ఎగొట్టి ప్రజలను మోసం చేసిండన్న ఆరోపణలు మీ పైన బలంగా వస్తున్నాయి. అదేవిధంగా మీ పైన మర్డర్ కేసులు ఉండన్న ప్రచారం కూడా బలంగా జరుగుతుంది. వాస్తవేనా? ఎవరికైనా ఇచ్చేది ఉంటుంది, అమ్మని ఇస్తే ఇప్పుడు కూడా ఇస్తా. ఆధారంతో రావాలి, ఆధారంతో రావాలి. ఏదో ఒకటి బురద చల్లాలి. వ్యాపారం చేస్తా, తప్పేముంది? చిట్ల వ్యాపారం చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా, కన్స్ట్రక్షన్ చేస్తా, అపార్ట్మెంట్స్ కడతా, రకరకాల వ్యాపారం చేస్తాం. ఏదో ఒక కావాల్సుకొని ఏదైనా సంఘటన సృష్టించి నా మీద బురద వెళ్ళే ప్రయత్నం నాకు పడవలు చేస్తారు. కానీ ఇప్పుడు కూడా నేను సవాల్ చేస్తున్నాను కదా, ఎవరైనా వ్యాపారం చేసి ఎవరైనా మోసం చేస్తే రమ్మని చెప్పు, నేను నిన్నే ఉన్నా కదా. ఆధారంతో రావాలి. ఇచ్చేదో డబుల్ పైసలు కట్టిస్తా. ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి మీ పైన? రాజకీయంగా నా ఎదుగుదల చూసి ఓర్వలేక, మరీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రస్తుతం ఏదైతే పోటీలో ఉండి ప్రజలకు సేవ చేసే క్రమంలో నన్ను తట్టుకోలేక నాపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా వస్తే విమర్శలు రాను ఎదుర్కొంటా. ఆధారం ఉండాలి కదా. మర్డర్ కేసు చేస్తే నేను జైలు పోవాలి, నేను రిమాండ్ కావాలి, లేకపోతే ఇంకేదో కేసు అయితే అయి ఉంటుందేమో. ఎఫ్ఐఆర్ అయిపోయినంత మాత్రాన ముద్దాయి అవుతారా? ముద్దాయి కాదు కదా. ఎఫ్ఐఆర్ అయినాయి కదా మీ పైన. ఎఫ్ఐఆర్ అయింది. మర్డర్ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ అయినాయి. ఎఫ్ఐఆర్ ఎందుకు అయిందంటే సంక్రాంతి పండుగ రోజు వనస్థలిపురం మన రైతు బజార్ వెనకాల పిల్లలు కొట్టుకొని పైన ఒక ముసలావిడతో ఏదో ఘర్షణ జరిగి కింద పడిపోయింది ఆమె. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇంట్లో వండుకున్నా 6 గంటలకు లేచిన నా పని నేను చేసుకుంటున్నా. పొద్దున్న పేపర్లో నా పేరుంది. ఏది ఎఫ్ఐఆర్ నా పొద్దున్న చూస్తే పేపర్లో నా పేరు. నాకు సంబంధం లేదు. అక్కడ పోలే. వాళ్ళకు కూడా తెలుసు, బాధితులకు తెలుసు, ఆ గొడవ జరిగిన వాళ్ళకి తెలుసు, జనాలకు కూడా తెలుసు. మీ పేరు ఎందుకు? రాజకీయ కక్ష బదలాం చేయాలి. వాళ్ళ ఉంటారు కదా, ఎవరో నాకు సంబంధించిన ఎవరో పతంగులు ఎగిరేసే పిల్లలు ఏదో ఉంటే అది రవికి సంబంధించిన పిల్లలు అని చెప్పేసి ఇరికిస్తే బాగుంటుంది. 10 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇరికిస్తే బాగుంటుంది. ఇట్లా కూడా బ్లేమ్ చేయొచ్చు. 10 సంవత్సరాలలో మీ గవర్నమెంటే ఉంది కదా. 15 ఏళ్ళు అయి ఉంటుంది. 15-20 ఏళ్ళు అయ్యింది. 20 years బ్యాక్ ఇదంతా. 20 years బ్యాకే. ఇట్లా బ్లేమ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు కాదు, అప్పటిచ్చినప్పుడు నా ఎంపడున్న వాళ్ళే కానీ, సొంత పార్టీ వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ బురద వెళ్ళాలి, రాజకీయంగా ఈయన తొక్కేయాలి, పైకి రావద్దని అనే రీతిలో ఎఫ్ఐఆర్ చేసిండ్రు నా మీద. ఎఫ్ఐఆర్ చేసిండ్రు. తర్వాత ఎంక్వైరీ ఇలా తేలిపోయింది, ఎటువంటి సంబంధం లేదు, చింతలో ఎటువంటి సంబంధం. మీ పైన రాజకీయ కక్ష అంతగానో ఎందుకు ఉంది అసలు? మీరు పెద్ద ఓర్వలేక అంటే ఉదాహరణకు మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు, పోనీ ఒక కార్పొరేటర్ క్యాండిడేట్ కాదు అప్పట్లో, ఎందుకు మీ పైన అంత రాజకీయ కక్ష? ప్రజలకు సేవ చేస్తూ పోతుంటే మంచి పేరు వస్తే మాకెక్కడ లోకల్గా లీడర్ ఎట్లా ఎదిగితే మాకు ఏడ పోటీతో రేపు పొద్దుగాలని చెప్పి దాని మీద ప్రతి చిన్న విషయాన్ని కూడా నా మీద భూతత్వం లెక్క చూసి నా మీద కేసు బుక్ చేసిండ్రు. ఎంక్వైరీ తేలింది కదా, ఎంక్వైరీ చేసిండ్రు, తేలింది, తీసేసిండ్రు. నేను లేము, నేను ముద్దాను కానీ నాకు తెలియదు. ప్రస్తుతం ఇప్పుడు మీ పైన ఎటువంటి కేసులు? ఏ కేసు లేదు. ఏ కేసులో నేను రిమాండ్ కాదు, ఏ కేసులో నాకు శిక్ష పడలేదు. చూసుకోవచ్చు, ఆన్ రికార్డ్స్
ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ చేసిన మాత్రం నేను దొంగను కాదు, ముద్దాయిని కాదు కదా. కానీ బాధితులకు అప్పుడు బాధితులకో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కో డబ్బులు ఇచ్చేసి మీ పేరు తీపించుకుని ఎఫ్ఐఆర్ల నుంచి అనే విమర్శలు కూడా వచ్చినాయి. ఇక చాలా మాట్లాడతారు, డబ్బులు ఇచ్చిండ్రు పోలీసు వాళ్ళకు, అవసరం ఏముంటుంది. నిజంగా కూడా నేను తప్పు చేస్తే నేను శిక్ష అనుభవించాల్సిందే కదా, అనుభవిస్తుడిగా శిక్ష. పైసలు ఇచ్చి పేరు తీసుకోవడం అటువంటి జరిగితే పబ్లిక్ ప్రజలకు తెలుసు అంతా. మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ మర్డర్ కేసులో, మనం అందులో లేము. అది ఏదో రాజకీయంగా నన్ను కావాల్సుకొని బురదలనికే పెట్టిన కేసు అది. అప్పుడే వితిన్ 3 months అనుకుంటా, 1 monthలో తీసేసిండ్రు. అది 1 month 15 రోజులనే అది ఎంక్వైరీ చేసిండ్రు, మనం లేమని తెలిసి తీసేసింది. అది మీరు రికార్డు చూసుకోవచ్చు ఇప్పుడు స్టేషన్లో. వనస్థలపురం డివిజన్లో చింతల రవి గారు పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తాడు, మాయమాటలు చెప్తాడు, మనసులో ముందు ఒక మాట మాట్లాడతాడు, మనసులో వెనకాల ఒక మాట మాట్లాడతాడు, చెప్పిన మాటను ఎమ్మట్లే మళ్ళీ తెప్పి పొడుస్తాడన్న ఆరోపణలు మీ పైన ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? కొంచెం కల్వర్షన్ లేని వ్యక్తిని, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని ఒప్పుకోట, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా. నా మీద అనేటోళ్ళకు ఆ గుణం ఉంది, లోపల పెట్టుకొని బయట ఓ మాట లోపల ఓ మాట, వాళ్ళకి కుట్రలు కుతంత్రాలు చేసేటోళ్ళు వాళ్ళకి అలవాటు. కానీ వాస్తవానికి మీ నోటి దూల మీకు రాజకీయంగా మైనస్ కొంత మైనస్ అయ్యింది, మార్చుకున్నా. స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఏదైనా తప్పు చేసిన కొద్దని మనం వేస్తా, మళ్ళీ అప్పుడే దగ్గర తీస్తా. మళ్ళీ అంత ప్రేమ ఇష్టం ఎవరు లేడు కార్యకర్తల్ని, నా అంత మంచి ఇష్టాలు ఎవరు లేరు. అది వాళ్ళకు కూడా తెలిసింది. అరే రవణ కోపం అవుతుందంటే మన మంచి కొరికే కోపం అవుతుండు. కొంత మైనస్ అయ్యింది. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాము, మార్చుకున్నా, చాలా వరకు మార్చుకున్నా. అంటే వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడు అంటే నోరు అదుపులో పెట్టుకోవడం, ఒక ఓపిక సహనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా నేర్చుకున్నా. మీ దాంట్లో ఎక్కడ కనపడవు కదా. అప్పట్లో ఉండే కొంచెం నోటు దురుసు ఉండే. అంటే నోటు దురుసు అంటే అది ఏదో వల్గర్ లాంగ్వేజ్గా మాట్లాడడం కాదు, కల్మషం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఏదైనా తప్పు జరిగిందనుకో దాన్ని మనం అనేయడం. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఇక తేనె పూసిన కత్తి లేకుంటారు కాదు కొంతమంది, ఆ టైప్లో చేసుకుంటారు. అట్లా లేకుంటే కొంత మైనస్ అయ్యింది. ఇప్పుడు అంతా మార్చుకొని మనం ఓపికతోని ఇక ప్రజలకు పోయినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఆ పేషెన్స్, ఆ సమాజం చెప్పే రీతి, అవన్నీ కూడా మనం. కానీ ఇప్పటికీ డివిజన్లో ఉన్న ప్రజలు సమస్యలు చెప్తే సరిగ్గా ఓపికతోటి ఈనాడు సమస్యలపైన ఎక్కువ ఆరాధియాడు అనేది కూడా ప్రజలు అంటారు కదా మిమ్మల్ని. నేను చెప్తున్నా కదా, వనస్థలిపురం డివిజన్ ప్రజలు ఎవరిని అడిగినా నా వద్దకు సమస్యని వస్తే ఏదో సమస్య కొరకు పోయి నా మాత్రంగా ఏదో మాట్లాడి రావడం కాదు. సమస్య కొరకు పోతా, సమస్యను తెలుసుకుంటా, మళ్ళీ ఆ సమస్యను తిరిగి అధికారులను రప్పించి అధికారులకు చూపించి అవసరమైతే మా ఎమ్మెల్యే గారితో సుధీరెడ్డి గారితో మాట్లాడిపించి ఆ సమస్య సాల్వ్ అయ్యే వరకు వెంటాడే వ్యక్తి చింతల రవి. అంతేగాని ఏదో వేగ్గా ఏదో సమస్యను మర్చిపోకుండా ఏదో విని రావడము అటువంటిది కాదు. ఇక మీరు తెలుసుకోవాలి. ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీరు ఏం చేసిందంటే నా మైనస్లో చెప్పేటప్పుడు తెలుసుకుండ్రు. డివిజన్లో చాలామందిని ప్రజలను కనుక్కొని రవి అందుబాటులో ఉండడా, సమస్య చెప్తే రెస్పాండ్ అవుతారా లేదా. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. అందుకే ఇలా అంత మంచి పేరు ఉంది. ఇలా సరే ఒక 2 విషయాలలో ఏదో నా మీద అభియోగం మాత్రాన నాకేం కాదు, అన్ని రికార్డ్స్ ఉంటాయి. మీకు ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది కదా. మైనస్ తక్కువది అనుకుంటా, ప్లస్ 90 ఉంటే మైనస్ ఒక 2, మైనస్ కూడా ఏం లేదు. అది మైనస్ కావాల్సుకొని ఇందాక నేను చెప్పిన రాజకీయంగా నన్ను దొక్కనీకి ఇవ్వాలి కాదు, ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుండ్రు. ఇక నన్ను దొక్కలేరు, నన్ను ఏం చేయలేరు. ఈ 2-3 విషయాలలో నన్ను బ్లేమ్ చేసి ప్రజలలో తప్పుదో పట్టించి నాకేదో చేయాలనుకుంటున్నారు. నా ఉనికి నుంచి భయపడి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుండ్రు. ఈ మర్డర్ కేసు అనే విషయము, ఇంకేదో కేసు ఏందనే విషయము, అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, ఎఫ్ఐఆర్లు ఉంటాయి, స్టేషన్లు చెప్తారు, ఎవరైనా చెప్తారు. ఇవన్నీ నన్ను దెబ్బతీనికే. రైట్. అదేవిధంగా చింతల రవి గారు ఎందుకు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటుండు అంటే ఏం చెప్తారు? చిరకాల వాంఛన అది. ఇది ఇవాళ కాదు. నేను ఫస్ట్ టైం ఇక్కడ కౌన్సిల్ అయినప్పుడు ఎల్బీనగర్ మున్సిపల్ కౌన్సిల్ ఉండే అప్పుడు నేను యువమోర్చా అధ్యక్షుడు ఉంటే అప్పట్లో మున్సిపాలిటీకి. అప్పుడే నేను కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకున్నా. నా వార్డు బీసీ మహిళ అయింది. ఓకే. నా వార్డు బీసీ మహిళ అయింది కాబట్టి అప్పుడు నేను పోటీ నాకు అవకాశం దొరకలేదు. అప్పటి నుంచి కూడా నాకు ప్రతి పార్టీలో కూడా కొంత ఇబ్బందికరంగా పరిస్థితి, టికెట్ రాక నిరాశతోని నాకు అప్పటి నుంచి కూడా కార్పొరేటర్ కావాలనే ఆశయం ఉండేది. అంటే ఇప్పుడు చేసే సేవ కన్నా ఎక్కువ సేవ చేయగలుగుతాం మనం, పవర్ చేతులు ఉంటాయి. ఇప్పుడు నా సొంత డబ్బులతో చేస్తాను నేను. ఇలా మొన్న కరోనా విషయంలో సొంత నిధులు ఇక్కడ వసూలు చేసో వాళ్ళ దగ్గర తీసుకొచ్చో చేసేది ఉండదు.
ఇలా నవరాత్రి ఉత్సవాలు చేస్తా, పెద్ద ఎత్తున చేస్తా నవరాత్రి ఉత్సవాలు. ఎవరు చేయరు మనసు తెలియదు, అంత పెద్దగా చేస్తా. ఏదో కొంతమంది దాతరిస్తారు, తర్వాత మొత్తం సొంత నిధులతోనే చేస్తా. ఇలా దేవాలయంకి చైర్మన్గా చేసిన 3 కోట్ల దేవాలయం కట్టించిరా, అంటే జనాల సాయంతో చైర్మన్ కూడా కట్టించిన 3 crores దేవాలయం. ఇక్కడ రామాలయం ఫేమస్, దానిలో చిన్న సెక్రటరీగా పనిచేస్తున్నా. అంతకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ముందుంటాను నేను. నిజంగా కూడా ఈ 1-2 అభిప్రాయాలు నా మీద ఉంటే ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయరు కదా. ఎక్కడ దేవాలయంలో ఉండము, ఎక్కడ ఉండము. రైట్. అదేవిధంగా నేరుగా చెప్పండి, చింతల రవి గారికి కార్పొరేటర్ టికెట్ ఎందుకు ఇవ్వాలి? 1, స్థానికులు కాదు. 2, మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో లేరు. 3, మీకన్నా సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఆల్రెడీ. 4, మీకన్నా యాక్టివ్ ఉన్న క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఓకే, ఎందుకు ఇవ్వాలి మీకు అసలు? ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని, ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం, కానీ వాస్తవానికి ఏదో ప్రోగ్రామ్ చేయాలి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులుగా మాత్రం ఉన్నారు కొంతమంది, మీలాగా పార్టీ మారిన నాయకులు కాకుండా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, నాయకులుగా లబ్ధి పొందినరు. కానీ ఇలా పార్టీని పట్టించుకొని పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారా? ఉట్లాట ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నేనున్నా 10 సంవత్సరాల నుంచి ఉన్నా. నా ఉట్లాట, నా తపన పబ్లిక్ ఎప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు ఉట్లాట, ఎవరికి పని చేయాలి, ఎవరిని ఎమ్మెల్యే తీసుకోవాలి, ఎవరి అధికారులతో కాలనీలలో పని చేయాలి, అది లేదు కదా. ఉండొచ్చు. నేను ఇలా కార్పొరేటర్ కావాలని కోరుకుందంటే ప్రజలకు సేవ చేసి ప్రజలకు సమయం ఇస్తేనే కార్పొరేటర్ కాగలుగుతా, ఊరికే కార్పొరేటర్ కాదు కదా. కానీ వాస్తవానికి మీ కష్టాన్ని అయితే, మీ సేవలను అయితే గుర్తించి సుధీర్ రెడ్డి గారు కార్పొరేటర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మీకు? వస్తుంది అనుకుంటున్నా, 100% వస్తుంది అనుకుంటున్నా. పోటీలో ఉంటా. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంది? రాకపోయినా వచ్చినా వస్తుందని అనుకుంటున్నా. 100% నాకు వస్తుంది, నేను సేవ చేస్తా, కార్పొరేటర్గా ముందు పోతాను. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంది? రాకపోతే విషయం తర్వాత మాట్లాడతా, కానీ ఇప్పుడైతే నాకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేరు? రాకపోతే 100% వస్తుంది. ఒకవేళ ఉదాహరణకు రాగలేదు అనుకుందాం, రైట్, నేరుగా చెప్పండి, మీ మనసులో ఉన్న మాట చెప్పండి. చింతల రవి గారు ఇప్పటికీ బీజేపీ పార్టీ నాయకులకు టచ్లో ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ నాయకులకు మీకు మధ్య కొన్ని సహకారాలు కూడా నడుస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? ఇదంతా అవాస్తవము. బీజేపీ నాయకులతో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. నాకు ఫ్రెండ్షిప్ లేని ఎక్కడ మాట్లాడా. అదే ఫ్రెండ్షిప్ తోటి మీకు బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీ పార్టీకి వెళ్ళరా? అది రాంగ్. అది నేను ఏ పార్టీలోకి వెళ్తా, లేకపోతే ఆ పార్టీకి వెళ్తా, ఆ పార్టీ టికెట్ కొరకు నేను ఏదో ప్రయత్నాలు నాకు అవసరం లేదు. నాకు ఇక్కడే టికెట్ దొరుకుతుంది. బీఆర్ఎస్ టికెట్ వస్తున్న నమ్మకం నాకు బలంగా ఉంది. నేను సేవ చేసిన కాబట్టి సర్వేలు ఉంటాయి కదా, సర్వేలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఉన్నది టికెట్ ఇస్తారు కదా, నాకు నమ్మకం ఉంది. మీకు టికెట్ ఇవ్వకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా? పార్టీని ఇచ్చినా ఇవ్వకుండా పార్టీలోనే ఉంటా. డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? డివిజన్ల ప్రధానంగా సమస్యలు, వర్షం నీళ్ళు వస్తే బాగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతుండే. అది కొంతవరకు గుంజంగయ్య కాలనీ, క్రిస్టియన్ కాలనీలా మన సుధీరెడ్డి గారి దగ్గర ఉండి కొన్ని కోట్ల రూపాయలతోని ట్రంక్ లైన్స్ ఏర్పాటు చేసి క్లియర్ చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ అభ్యుదయనగర్ కాలనీ ఉంది, అక్కడ లోతట్టు ప్రాంతం ఉంది, అక్కడ కొంత వాటర్ బాగా సమస్య ఉంది. అక్కడ మన గతంలో 40 ఏళ్ల కింద వేసిన రోడ్లు ఉన్నాయి, అంతకుముందు డ్రైనేజ్ పైప్ లైన్స్ ఉన్నాయి, అవి కొంత మార్చాల్సిన అవసరం ఉంది. కానీ మీ స్థానిక కార్పొరేటరు తాజీ మాజా కార్పొరేటరు మా డివిజన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అని చెప్తున్నారు. వాస్తవం కాదు. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే అయ్యే పాత రోడ్లు, అయ్యే పాత డ్రైనేజ్ పైప్ లైన్లు, మంచినీటి సమస్య తీవ్రంగా, ఎండాకాలం మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడ కూడా ప్రెషర్ లేదు. అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండే. ఇవాళ చూడండి, ఏ కాలనీకో అదే సమస్య, మంచినీళ్ళు వస్తలేవు. ఒకవేళ మీకు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇస్తే, మీరు కార్పొరేటర్ అయితే డివిజన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మీ ప్రణాళిక ఏంటి అసలు? ముందుగా ప్రజలకు అవసరపడే మౌలిక సదుపాయాలు, డ్రైనేజు, రోడ్స్, ఓకే, వాటర్ సమస్య, ఇవన్నీ కూడా ముందుగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని, పాత లైన్స్ వేసిన ఇంతకుముందు పైప్ లైన్లు, దానివల్ల లీకేజీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారము నాకు కొంత ఐడియా ఉంది, ఏ కాలనీ ఏ సమస్య ఉంది అనేది. దాని ప్రకారం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతా. రైట్. అదేవిధంగా నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఆయన గతంలో చాలామంది ఎమ్మెల్యేలు పనిచేసిండు ఎల్బీనగర్లో. ఆయన 3 సార్లు గెలిచిండు. ఒక విజన్తోని ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ఏది చేస్తే ప్రజలకు
ఉపయోగపడదని సూక్ష్మంగా ఆలోచన చేసి వారు అభివృద్ధి చేసింది. ఇది ఇప్పుడు పెద్దవి ఉన్నాయి, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఇబ్బంది, ఫ్లైఓవర్స్ ఉన్నాయి. కొత్తపేట ఫుడ్ మార్కెట్ షిఫ్ట్ చేసిండ్రు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే ఇప్పుడు హాస్పిటల్ అవుతుంది, టీమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది అవుతుంది ఆడ కొత్తపేటలో. అట్లా మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి చేసిండే. రైట్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఘోరంగా ఉంది, విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మనకు ఏదో మాటలు ఇచ్చినారో, అప్పుడైతే వాళ్ళు వాగ్దానాలు చేసినారో ఏ వాగ్దానం నిలుపుకోలేదు, బీఆర్ఎస్ నిలుపుకుందా వాగ్దానాలు? అన్ని నిలుపుకుంది. నిలుపుకుంటే ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చేటోళ్ళు కదా. ఇష్టోళ్ళు అంటే 10 సంవత్సరాలు 2 సార్లు గవర్నమెంట్ చేసింది, 3వసారి ఖచ్చితంగా ఏదో వ్యతిరేకం ఉంటుంది. దాంతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయలే అనే మాట అనలేం కదన్న. రైట్. అదేవిధంగా మీ ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా మీకు ఇందాకనే చెప్పిన, నా మీద ఎట్లయితే చేస్తుండ్రో అభియోగాలు, ఆయన మీద కూడా రాజకీయ కక్షతోనే చేస్తుండ్రు. ఊర్వలేక ఆయనను ఎవరు ఢీగొట్టలేరు, తేవాలే. అవతల వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు ఆధారంతో సహా రావాలి. ఎక్కడ కబ్జా చేసిండు, ఏడ వసూలు చేసిండు, ఏదైనా పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకుండా, ఎక్కడ కూడా మా ప్రజలు ఎక్కడ కూడా మా మీద వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, వీళ్ళు ఏదో ఉరవలేక మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే మీద తప్ప ఏది ఇప్పటిదాకా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, మళ్ళీ ప్రూవ్ చేయమని. ఇప్పుడు నిజం కూడా ఎమ్మెల్యే తప్పు చేస్తే ప్రూవ్ చేయమని, వాళ్ళ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా, మళ్ళీ చేయమని. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? మా డివిజన్ ప్రజలందరికీ కూడా నేను కార్పొరేట్ టికెట్ వచ్చి నేను గెలిస్తే అందరికీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తా, ఎల్లవేళలా ప్రజల్లో ఉంటా, మా కాలనీ అభివృద్ధికి వారి అభివృద్ధికి ముందుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.